Hey everyone, welcome to EDUTAINMENT channel. Today we are going to learn about one word sentence. మనం ఈ రోజు క్లాస్లో వన్ వర్డ్ సెంటెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో అసలు వన్ వర్డ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి ఎప్పుడు యూజ్ చేయాలా అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ వన్ వర్డ్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా యూజ్ అవుతాయి. సో వీటిలో కూడా ఇంపార్టెంట్ వన్ వర్డ్ సెంటెన్సెస్ అనేవి 60 ఉన్నాయి. ఆ 60 వర్డ్స్ మొత్తం నేను ఇప్పుడు ఈ క్లాస్లో చెప్తాను. సో ముందుగా అసలు వన్ వర్డ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ముందు చూద్దాం. అసలు ఈ వన్ వర్డ్ సెంటెన్సెస్ అంటే సింపుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గో అని అంటే వెళ్ళు, కమ్ అంటే రా, ఎస్ అంటే అవును, నో అంటే కాదు, ఇలా ఈ టైప్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ వన్ వర్డ్ సెంటెన్సెస్ అనేవి ఈ 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇంపరేటివ్స్. ఇంపరేటివ్స్ అంటే ఇవి కమాండ్ మోడ్లో ఉంటాయి. అంటే గో అంటే వెళ్ళు, కమ్ అంటే రా, అంటే ఇవి కమాండింగ్ మోడ్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ డిక్లరేటివ్స్. డిక్లరేటివ్స్ అంటే ఒక విషయం గురించి డిక్లేర్ చేసి చెప్పేవి, ఎస్ ఆర్ నో, ఆ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ లొకేటివ్స్. లొకేటివ్స్ అంటే ఇది లొకేషన్ని చెప్తుంది, అంటే హియర్ అంటే ఇక్కడ, ఆ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ నామినేటివ్స్. నామినేటివ్స్ అంటే నేమ్స్ టైప్లో వస్తాయి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంట్రోగేటివ్స్. ఇంట్రోగేటివ్స్ అంటే క్వశ్చనింగ్ మోడ్లో ఉంటాయి ఇవన్నీ. సపోజ్ వేర్, వాట్, వెన్, హౌ అనే ఈ క్వశ్చనింగ్ మోడ్లో ఉంటాయి. సో ఇంట్రోగేటివ్స్, ఇంపరేటివ్స్ ఈ రెండు ఇంపార్టెంట్. సో ఇంపరేటివ్స్ అంటే మనం ఎక్కువ జనరల్గా యూజ్ చేసేవి ఈ కమాండింగ్ మోడ్లో మనం యూజ్ చేస్తాం. సో మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యే 60 వన్ వర్డ్ సెంటెన్సెస్ గురించి మొత్తం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ ఆర్ టుడేస్ క్లాస్. ఈ 60 వన్ వర్డ్ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకుంటే చాలు, దీని మీద గ్రిప్ ఉంటే మీకు ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. సో ఫస్ట్ వన్ ఎస్. ఎస్ అంటే ఏంటి? ఎస్ అనేటప్పుడు ఆర్ యూ స్నిగ్ధ అనేటప్పుడు, ఎవరైనా క్వశ్చన్ వేసేటప్పుడు ఆర్ యూ స్నిగ్ధ, ఎస్ అని అంటాం. ఎస్ అని వన్ వర్డ్ సెంటెన్స్లో మనం చెప్పొచ్చు. మొత్తం మన సెంటెన్స్ అంతా మనం మాట్లాడవసరం లేదు, సింపుల్గా ఎస్ అని చెప్పొచ్చు. ఎస్ అంటే అవును. నెక్స్ట్ నో. ఆర్ యూ స్నిగ్ధ అని మళ్ళీ క్వశ్చన్ ఎవరైనా వేసేటప్పుడు నో అని అంటాం. నో సింపుల్గా నో అని అంటాం, అది నో అంటే కాదు. నెక్స్ట్ వన్ హియర్. హియర్ అంటే మీకు వినిపిస్తుందా అని అనేటప్పుడు హియర్ అని అంటాం, వినపడటం. హియర్ అంటే వినపడటం. నెక్స్ట్ వన్ లిసన్. లిసన్ అంటే ఒక విషయం వినండి అని చెప్పేటప్పుడు లిజన్, అంటే వినండి అని చెప్పడానికి లిజన్ అని అంటాం. నెక్స్ట్ థింక్. థింక్ అంటే ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు, ఆ విషయం గురించి ఆలోచించు అనేటప్పుడు థింక్ అంటే ఆలోచించు, థింక్. నెక్స్ట్ లీవ్. లీవ్ అంటే విడిచిపెట్టి వెళ్ళిపో అనేటప్పుడు లీవ్. లీవ్ అంటే విడిచిపెట్టి వెళ్ళిపో అనేటప్పుడు లీవ్ అని అంటాం. లీవ్ అంటే విడిచిపెట్టి వెళ్ళిపో. నెక్స్ట్ స్టే. స్టే అంటే ఇక్కడే ఉండు అని చెప్పేటప్పుడు ఇక్కడే ఉండు, స్టే అనేటప్పుడు ఇక్కడే ఉండు అని చెప్తాం, స్టే. నెక్స్ట్ మూవ్. మూవ్ అంటే కదులు. మూవ్ అంటే కదులు. మనం వెళ్ళిపోదాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటే మూవ్. మనం వెళ్దామా అంటే మూవ్ అని అంటాం. నెక్స్ట్ బిగిన్. బిగిన్ అంటే మొదలు పెడదాం, మనం మొదలు పెడదామా ఇంకా అనేటప్పుడు బిగిన్ అని అంటాం. నెక్స్ట్ హరీ. హరీ అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు తొందరగా మనం బయటికి వెళ్ళాలి, ఆ టైంలో మనం తొందరగా రెడీ చేయి అని అంటాం. హరీ అని అంటే తొందరగా. నెక్స్ట్ క్యాచ్. క్యాచ్ అంటే మనం క్రికెట్ ఆడేటప్పుడు క్యాచ్ పట్టుకోవడం, బాల్, లేదంటే ఏదైనా గేమ్ ఆడేటప్పుడు దేనైనా క్యాచ్ పట్టుకోవడం, దేనైనా క్యాచ్ అంటే పట్టుకో. నెక్స్ట్ హియర్. క్వశ్చన్ ఎవరైనా మనకి వేసేటప్పుడు ఇది హియర్. వేర్ ఆర్ యూ అని అంటాం. హియర్ ఐ యామ్, లేదంటే ఐ యామ్ హియర్, పక్కనే ఉన్నాను. హియర్ అంటే ఇక్కడే, హియర్ అంటే ఇక్కడ. నెక్స్ట్ స్టాప్. స్టాప్ అంటే ఆపు. స్టాప్ అంటే సింపుల్గా ఆపు. ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా సిచ్యువేషన్ అక్కడ జరిగేటప్పుడు అది ఆపండి అని అనేటప్పుడు స్టాప్ అని సింపుల్గా ఇంగ్లీష్లో అంటే వన్ వర్డ్ సెంటెన్స్, అది స్టాప్ అని అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ టర్న్. టర్న్ అంటే తిరుగు, ఎటువైపైనా తిరగడానికి టర్న్ అంటాం. నెక్స్ట్ వన్ రన్. రన్ అంటే ఎవరికైనా పరిగెత్తు అని చెప్పేటప్పుడు రన్ అని అంటాం. నెక్స్ట్ వన్ వాక్. వాక్ అంటే నడువు. నడు అనేటప్పుడు ఎవరైనా నడమని చెప్పేటప్పుడు వాక్ అని అంటాం. నెక్స్ట్ కమ్. కమ్ అంటే రా. సింపుల్గా ఇంగ్లీష్లో కమ్ అంటే మనం ఎవరినైనా పిలిచేటప్పుడు రా అని అంటాం. రా అనేటప్పుడు కమ్ అని అనాలి ఇంగ్లీష్లో. నెక్స్ట్ గో. గో అంటే వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు అని చెప్పేటప్పుడు గో అని అంటాం.
నెక్స్ట్ ఈట్. ఈట్ అంటే మనం తినమని చెప్పేటప్పుడు ఈట్ అని ఇంగ్లీష్లో సింపుల్గా ఈట్ అని అంటాం. ఎవరినైనా మనం తిను అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఈట్ అని అంటాం. నెక్స్ట్ డ్రింక్. డ్రింక్ అంటే తాగు. డ్రింక్ అంటే అది ఏదైనా కావచ్చు, వాటర్ అయినా కావచ్చు, డ్రింక్ అయినా కావచ్చు, ఏదైనా డ్రింక్ అని అంటే తాగు. నెక్స్ట్ సిట్. సిట్ అంటే కూర్చో, అక్కడే కూర్చో అని అంటాం. అక్కడ కూర్చో అనేటప్పుడు సిట్ అని అంటాం. నెక్స్ట్ స్టాండ్. స్టాండ్ అంటే నిలబడు. స్టాండ్ అంటే మనకి స్కూల్లో టీచర్స్ ఎలా అంటారు, స్టాండ్ అని అంటారు. పైన ఒకసారి నిల్చో అని అంటాం. నిల్చో అంటే స్టాండ్, నిలబడు అన్న స్టాండ్. నెక్స్ట్ స్లీప్. స్లీప్ అంటే చిన్నపిల్లలకి మనం చిల్డ్రన్స్కి ఎవరికైనా అనేటప్పుడు మనం చిల్డ్రన్కి చెప్పేటప్పుడు స్లీప్ అని అంటాం. నిద్రపో, ఇంకా చాలు ఆడేది, పడుకో అనేటప్పుడు స్లీప్ అని అంటాం. నెక్స్ట్ ప్లే. ప్లే అంటే ఆడు. మనం పిల్లల్ని ఆడుకో అని చెప్పేటప్పుడు సింపుల్గా ప్లే అని అంటాం. నెక్స్ట్ డాన్స్. డాన్స్ అంటే నాట్యం. నాట్యం చెయ్యు, డాన్స్ చెయ్యి. నెక్స్ట్ సింగ్. సింగ్ అంటే పాడటం. ఎవరికైనా సింగ్, పాట పాడు అనేటప్పుడు పాట పాడు, సింగ్ అంటే పాడు. నెక్స్ట్ రైట్. రైట్ అంటే రాయడం. రాయడం, రైట్ అది రాయి కొంచెం అనేటప్పుడు అది రాయు. రాయు అని అంటే రైట్. నెక్స్ట్ రీడ్. రీడ్ అంటే చదవటం, అది చదువు అనేటప్పుడు రీడ్ అని అంటాం. సింపుల్గా ఇంగ్లీష్లో రీడ్ అంటే చదువు. నెక్స్ట్ జంప్. జంప్ అంటే గెంతటం. గెంతటం ఇదంటే ఎవరికైనా మనం గెంతమని చెప్పేటప్పుడు జంప్ అని అంటాం. జంప్ అంటే గెంతటం. నెక్స్ట్ లాఫ్. లాఫ్ అంటే నవ్వటం. మనం లాఫ్ అనేటప్పుడు నవ్వండి అనేటప్పుడు లాఫ్ అని అనాలి. నెక్స్ట్ వీప్. వీప్ అంటే బాగా ఏడటం. నార్మల్గా క్రై అంటే ఇక్కడ చూడండి, క్రై అన్న వీప్ అన్న ఈ రెండు సేమ్, బట్ ఇక్కడ వీప్ అంటే బాగా ఏడటం, ఎక్కువసేపు ఏడ్చేటప్పుడు వీప్ అని అంటాం. నెక్స్ట్ క్రై అంటే మామూలుగా ఏడ్చేటప్పుడు క్రై అని అంటాం. డై అంటే చచ్చిపో అని చెప్పడానికి డై అని అంటాం సింపుల్గా. నెక్స్ట్ అవేక్. అవేక్ అంటే మేలుకో. ఉదయాన్నే లేచేటప్పుడు మేలుకో అని అంటాం కదా, అవేక్ అంటే మేలుకో. సీ అంటే చూడు, ఒకసారి చూడు అనేటప్పుడు సీ అని అంటాం. సీ అంటే చూడటం. నెక్స్ట్ అబ్జర్వ్. అబ్జర్వ్ అంటే ఒక్కసారి గమనించు తను ఏం చేస్తుందో అని చెప్పేటప్పుడు అబ్జర్వ్. దేన్నైనా అబ్జర్వ్ చెయ్యు అని చెప్పేటప్పుడు, దేన్నైనా గమనించు అని చెప్పేటప్పుడు అబ్జర్వ్ అంటాం. అబ్జర్వ్ అంటే గమనించు. నెక్స్ట్ టాక్. టాక్ అంటే మాట్లాడు, ఏదైనా మాట్లాడు అనేటప్పుడు టాక్ అని అంటాం. టాక్ అంటే మాట్లాడటం. నెక్స్ట్ ఎస్కేప్. ఎస్కేప్ అంటే అక్కడి నుంచి తప్పించుకో అనేటప్పుడు ఎస్కేప్ అంటాం. తప్పించుకోవడానికి ఎస్కేప్. నెక్స్ట్ టేక్. టేక్ అంటే ఎవరికైనా మనం ఏదైనా ఇచ్చేటప్పుడు టేక్ దిస్ అని అంటాం. ప్లీజ్ టేక్ దిస్, ఇది తీసుకో అనేటప్పుడు టేక్ అని అంటాం. సో సింపుల్గా మనం టేక్ అని అంటే జస్ట్ తీసుకో. నెక్స్ట్ గివ్. గివ్ అంటే మనం వాళ్ళకి ఏదైనా మనం అడిగేటప్పుడు గివ్ అనేటప్పుడు గివ్ అంటే ఇవ్వటం. టేక్ అంటే తీసుకోవడం, మళ్ళీ తిరిగి ఇవ్వటాన్ని గివ్ అని అంటాం. నెక్స్ట్ కన్వర్స్. కన్వర్స్ అంటే మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాన్వర్జేషన్ అంటాం కదా, దాన్నే కన్వర్స్ అని అంటాం. కన్వర్స్ అంటే మాట్లాడటం. ఎవరితోనైనా మనం ఇద్దరితో మనం మాట్లాడుకునేటప్పుడు కాన్వర్జేషన్ని కన్వర్స్ అంటే మాట్లాడటం. నెక్స్ట్ కుక్. కుక్ అంటే వండటం, వంట చెయ్యు. కుక్ అంటే వండటం. నెక్స్ట్ వెయిట్. వెయిట్ అంటే కొంచెం సేపు ఆగవా అనేటప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయవా, వెయిట్ అంటే ఆగు. నెక్స్ట్ డూ. డూ అంటే చెయ్యు. డూ అంటే అది చెయ్యి, అది చెయ్యి అనేటప్పుడు డూ అంటే చెయ్యు. నెక్స్ట్ కన్వే. కన్వే అంటే చెప్పటం. ఎవరికైనా మనం ఏదైనా చెప్పి వేరే వాళ్ళతో చెప్పమనేటప్పుడు కన్వే అని అంటాం. సో నెక్స్ట్ వన్ ట్రావెల్. ట్రావెల్ అంటే మనం సింపుల్గా ఎక్కడున్నావు అని ఎవరైనా క్వశ్చన్ చేసేటప్పుడు ప్రయాణంలో ఉన్నాను అంటే ట్రావెల్లో ఉన్నాను అని చెప్పడానికి సింపుల్గా ట్రావెల్ అని చెప్తారు. నెక్స్ట్ అరెస్ట్. అరెస్ట్ అంటే బంధించడాన్ని అరెస్ట్ అంటారు. సింపుల్గా బంధించు, వాళ్ళందరినీ బంధించు అనేటప్పుడు అరెస్ట్ అని సింపుల్గా అనేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెండ్. సెండ్ అంటే పంపించు. పంపించు, నాకు అక్కడి నుంచి మెయిల్ నుంచి పంపించు అని అంటాం. మెయిల్ నుంచి మెయిల్ ద్వారా పంపించు అనేటప్పుడు సెండ్ అని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ కరెక్ట్. కరెక్ట్ అంటే అది సరైనది. తెలుగులో మనం అది సరైనది అని చెప్పేటప్పుడు కరెక్ట్
అది మనకి కరెక్ట్ అనిపించేటప్పుడు సింపుల్గా కరెక్ట్ అని చెప్పొచ్చు వన్ వర్డ్ సెంటెన్స్లో. నెక్స్ట్ రాంగ్. రాంగ్ అంటే అది తప్పు అనేటప్పుడు ఇంగ్లీష్లో సింపుల్గా రాంగ్, అది తప్పు అంటే రాంగ్. సో ఈ వన్ వర్డ్ సెంటెన్సెస్ అనేవి 5 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటిలో ఇప్పటి వరకు మనం చెప్పుకునేవి అవన్నీ కూడా ఇంపర్మేటివ్, డిక్లరేటివ్, లొకేటివ్, నామినేటివ్. సో ఈ 4 గురించి మనం ఇప్పటి వరకు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. సో ఈ లాస్ట్ ఏంటంటే ఇంట్రాగేటివ్ వన్ వర్డ్ సెంటెన్సెస్. అంటే ఇవన్నీ కూడా క్వశ్చన్ మోడ్లో ఉంటాయి. సో ఇంట్రాగేటివ్లో మనం క్వశ్చన్ వేసేటప్పుడు ఇవే ఇంపార్టెంట్. సో ఇవి వస్తే సరిపోతుంది. క్వశ్చన్ చేసేటప్పుడు ఇవి ఈజీగా ఉంటాయి, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇవేంటో ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ హూ. హూ అంటే మనకి ఎదురుగా ఎవరైనా కనిపించేటప్పుడు ఎవరు వాళ్ళు అనేటప్పుడు హూ అని అంటాం. హూ అంటే సింపుల్గా సరిపోతుంది. నెక్స్ట్ వన్ వాట్. వాట్ అంటే అదేంటి అని మనం ప్రశ్నించేటప్పుడు వాట్ అని అంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వెన్. వెన్ అంటే ఎప్పుడు, ఏ టైంలో జరిగింది అనేటప్పుడు క్వశ్చన్ వేసేటప్పుడు ఇక్కడ వెన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వేర్. వేర్ అంటే ఎక్కడ జరిగింది అనేటప్పుడు వేర్ అని అంటాం. నెక్స్ట్ వై. వై అంటే ఎందుకు అలా చేసావు అనేటప్పుడు మనం ప్రశ్నించేటప్పుడు వై అని అంటాం సింపుల్గా. నెక్స్ట్ హౌ. ఎలా జరిగింది అనేటప్పుడు హౌ అని అంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ హూమ్. హూమ్ అంటే ఎవరు, నువ్వు ఎవరితో వెళ్ళావు, నువ్వు ఎవరిని చూసావు అనేటప్పుడు హూమ్ అని వస్తుంది క్వశ్చన్. నెక్స్ట్ హూజ్. హూజ్ అంటే ఎవరిది, అది ఎవరిది, ఆ పెన్ ఎవరిది, ఆ బుక్ ఎవరిది అనేటప్పుడు హూజ్ అని వస్తుంది. నెక్స్ట్ విచ్. విచ్ అంటే ఏది, విచ్ వన్, దాంట్లో నువ్వు ఏం చూస్ చేసుకున్నావు అనేటప్పుడు విచ్ అని అంటారు. ఓకే, వన్ వర్డ్ సెంటెన్స్ అంటే ఒక్క వర్డ్లో సెంటెన్స్ ఎలా మాట్లాడాలి అని సింపుల్గా ఈ 60 వర్డ్స్ కనుక గుర్తుపెట్టుకుంటే అంటే దీనికి ఇంగ్లీష్ అద్దాలు తెలుగులో అనేవి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది కదా. సో ఇంగ్లీష్ మాట్లాడడానికి వన్ వర్డ్ సెంటెన్సెస్ ఇది ఫస్ట్ స్టెప్. సో అందుకనే మీరు గ్రిప్ పెంచుకోండి. So that's all for today's class. If you like this video, please like, share and comment. But don't forget to subscribe our EDUTAINMENT channel. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. అప్పుడే మేము వీడియో ఏది వేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.